ఎవరు మేడం మిమ్మల్ని జంప్ చేయమని చెప్పింది? మీ బాడీ అంతగా ఊగిపోతుందేంటి? చూడండి, దూకేసింది, పరువు మొత్తం పడకెక్కేసింది. ఏమయ్యా, ఇది అడగాల్సిన క్వశ్చన్? డిడ్ దట్ హర్ట్ అట? మీకు హైడ్రోడైనమిక్ డ్రాగ్ గుర్తుంది కదా? AFAIK. As far as I know, we enter the water with vertical straight body. ఎంత ఎక్కువగా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందో డ్రాగ్ అంత బాగా ఉంటుంది. కానీ ఇది ఎందుకు ఎలా అవుతుందో ఎంపీ బ్రో, why don't you say? I know యార్ క్యూ, నీ IQ లెవెల్స్ ఏ లెవెల్లో ఉంటాయో క్యూ. నువ్వు ఈ షోకి రావడం చాలా మంచిదైంది. నీకు కాస్తైనా సైన్స్ వస్తుంది, కాస్తైనా మైండ్ క్లియర్ అవుతుంది. దీనికి కారణం వాటర్ మాలిక్యూల్స్ తొందరగా వాటి ప్లేస్ నుండి మూవ్ కాకపోవడం క్యూ. అవి పక్కకి తప్పుకోకుంటే దూకే వాళ్ళకి ఇలాగే పగిలిపోతుంది. దీని అంటారు బెలీ ఫ్లాప్. యునో, దూకే టైంలో ప్రతి సెకండ్ మీ స్పీడ్ 35 km/h స్పీడ్ తో పెరుగుతూ ఉంటుంది. అదృష్టం బాగుంది, వీడు రాళ్లకు తగలలేదు. ఈ అబ్బాయి హాలిడేస్ లో కేవలం 2 నిమిషాలు మాత్రమే క్లిప్ జంపింగ్ ని ఎంజాయ్ చేశాడు. తర్వాత మిగిలిన టైం అంతా బెడ్ పై స్లీపింగ్ తోనే సరిపోయింది. పిల్లాడికి నీళ్ళలో దెబ్బ ఏ రేంజ్ లో తగిలిందంటే 3 రోజుల వరకు పడుకున్న యాంగిల్ కూడా మార్చలేకపోయాడండి.